గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత్కి ఇబ్బంది, చైనా కంటే భారత్కి ఇంకా ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే 90% దిగుమతి చేసుకుంటాం, చైనా 75% దిగుమతి చేసుకున్నది. జపాన్కి ఇబ్బంది, జపాన్ 95% దిగుమతి చేసుకుంటుంది. యూరప్ మొత్తానికి ఇబ్బంది. కాబట్టి చైనా కోసం చేశారన్నది సరైన వాదన కాదు. ముందు చూపు లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేశారు. కరెక్ట్ అయింది ఉపమానం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయడం. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఇంతకుముందు అన్నారు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చు యుద్ధం అని. అయితే ట్రంప్ ఏమో 2 రోజుల నుంచి ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి, ఫలప్రదంగా జరుగుతున్నాయి అన్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏమంటుంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడ్డాడు, అసలు ఎలాంటి చర్చలు జరగట్లేదని చెప్పి వాళ్ళు కౌంటర్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఆయన ఒక మాట అంటున్నాడు, సంబంధం లేకుండా వీళ్ళు ఒక మాట అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? నిజమో కాదో మనకు తెలియదు. మీలాగా నేను కూడా వెయిట్ చేయాల్సిందే, చివరికి బయటపడుతుంది కదా. కానీ అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంత పబ్లిక్గా అంటే ప్రస్తుతానికి ఆయన మాటను మనం తీసుకోవాలి. ఆయన చెప్తోంది ఏంటంటే, ఇంతకుముందు వచ్చేప్పుడు కూడా నేను చూశాను, ఆయన చెప్తోంది ఏంటంటే అక్కడ ఇరాన్లో అంతా ధ్వంసం అయిపోయింది, ఒకరితో ఒకరికి సంప్రదింపులు కూడా లేవు వాళ్ళ నాయకత్వంలో, కాబట్టి వాళ్ళ సరిగ్గా సమాచారం లేదు అని చెప్పి అంటున్నాడు ఆయన. కాబట్టి మనకేం తెలియదు. కానీ నిజంగా చర్చలు జరుగుతున్నాయని, ఫలప్రదం అవుతాయని ఆశపడదాం, మనం ఆశిద్దాం. ఓకే సార్, ఇప్పుడు భారతదేశం మీద భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది సార్? మన దేశం ఏమిటంటే గతంలో చాలా తప్పిదాలు చేశాం మనం. చైనా లాంటి దేశం 1978లో ఆర్థిక సరళీకరణ ప్రారంభించి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చి, మౌలిక సదుపాయాలను పెంచి, విద్యని మంచి ప్రమాణాల విద్యను తీసుకొచ్చి శరవేగంగా అభివృద్ధిని సాధించినప్పుడు మనమంతా లైసెన్స్ రాజ్యము, మన రాజకీయాలు, మన గొడవలు దానిలో కొట్టుకుపోయాం. ఆలస్యంగా మొదలుపెట్టాం ఆర్థిక ప్రగతి కోసం. 1991లో సంస్కరణలు వచ్చిన తర్వాత కూడా కొన్ని సంస్కరణలు గట్టిగా చేశాం, కానీ మొత్తం చేపట్ల మనం చైనాలాగా. ఇటీవల కాలంలో కాస్త జాతీయ స్థాయిలో కనీసం ఆర్థిక క్రమశిక్షణ పాటించడము, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాంకులను కూడా కాస్త పటిష్టం చేశాం. కానీ చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆర్థికంగా సంకటంలో ఉన్నాం. ఉదాహరణ తెలుగు రాష్ట్రాలు రెండు చూడండి, అసలు రేపన్నది లేనట్టుగా, వచ్చే ఆదాయం ఏంటి, పెట్టే ఖర్చు ఏంటి లెక్క లేకుండా, పొంతం లేకుండా ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నాం. తెలంగాణలో 2,10,000 కోట్ల రూపాయలు అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. 2,10,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అంటే చెల్లింపులు చేయాల్సి ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, చెల్లింపులు చేయాలి డబ్బులు లేక. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లెక్కలు లేవు, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. గతంలో చెప్పిన లెక్కల ప్రకారం 1,30,00,000 కోట్లు అక్కడ ఉన్నది బకాయిలే. మరి దినదినంగా 100 రోజుల ఆయుష్గా ఉంది. జీతాలు ఇవ్వాలంటే కష్టంగా ఉంది, పెన్షన్లు ఇవ్వాలంటే, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పంటే ఇవ్వలేక వాళ్ళు కోర్టులకు వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. ఈవేళ ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మొట్టమొదటి ప్రభుత్వాలు చేయవలసింది ఆర్థిక క్రమశిక్షణని పాటించాలి, లేకపోతే మరింత తీవ్రంగా సంఘటనలు ఎదుర్కొంటాం. డబ్బుని పొదుపుగా పనికొచ్చేట్టుగా ఉపయోగించాలి, పిచ్చలవిడిగా లెక్కలేనట్టుగా ఖర్చు పెడితే ప్రమాదంలో దక్కుంటాం. మనం ఆలస్యంగా మొదలెట్టేసరికి ఆర్థిక ప్రగతి ఈవేళ కాస్త వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశం మంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డా కూడా, ఆర్థిక ప్రగతికి అవరోధం ఏర్పడ్డా కూడా నష్టపోయేది ఈ దేశంలో వచ్చే తరం. ఆ రకంగా మనకి పెద్ద నష్టం. ప్రత్యేకంగా మిగతా దేశాల కంటే నష్టం ఎక్కువ లేదు. కొంచెం మిగతా దేశాలతో పోలిస్తే మనం కొంచెం తట్టుకోగలం, కానీ ఎదగాల్సిన దేశం ఎదుగుదల తగ్గుతుంది. ఆ రకంగా పెద్ద నష్టం. అంటే సార్, ఇప్పుడు ఫ్రీబీస్ ఉండటం వల్ల అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఫ్రీబీస్ అన్న మాట వాడను. మళ్ళీ కష్టంలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు కొంతమేరకు ఆ బాధల నుంచి ఉపశమనం కలగటం అవసరం. డబ్బున్న దేశాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నారు, ఫుడ్ స్టాంప్స్ అని మరో పెడుతున్నాం. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమం రేపొద్దున మీ కాళ్ళ మీద మేము నిలబెట్టేట్టుగా ఉండాలి, మీ సంపాదన శక్తి పెరిగేట్టుగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థను పెంచేట్టుగా ఉండాలి. రెండోది, సంక్షేమమే పరిపాలన అనుకుని మౌలిక సదుపాయాలను విస్మరించి, ఆర్థిక భవిష్యత్తుని విస్మరించేసి ఉన్నది పంచిపెట్టమే సంక్షేమం ఓట్ల కోసం అనుకున్నట్టయితే రేపొద్దున దివాలా తీస్తాం. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు, సంక్షేమమే పాలన అంటే ప్రమాదకరం. అంటే ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, ఒకటి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. చేసే రీతి కూడా రేపొద్దున ఆదాయాన్ని పెంచే మార్గంలో ఉండాలి. కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ, సంపాదించే శక్తిని పెంచేదిగా ఉండాలి, మన శక్తిని పెంచాలి. రెండోది, మీకున్న పన్నుల డబ్బులతో
మీ సొంత పన్నుల డబ్బులు కావచ్చు, ఢిల్లీ నుంచి మీకు వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చే నిధులు కావచ్చు, అది మీరు అట్లనే ఖర్చు పెట్టుకోండి. కానీ అప్పు చేసి రోజువారీ ఖర్చు పెట్టే హక్కు మీకు లేదు. ఎందుకంటే అప్పు చేయడం అంటే ఎవరిది? వచ్చే తరం భవిష్యత్తు నుంచి మీరు డబ్బులు లాక్కుంటున్నారు. వచ్చే తరం నుంచి డబ్బులు లాక్కుంటే వచ్చే తరానికి మనం న్యాయం చేయాలంటే ఏమిటి? వాళ్ళకి ఆస్తులు కావాలి, వాళ్ళకి సంపాదించే శక్తి పెరగాలి. వాళ్ళకి సంపాదించే శక్తి పెరగకుండా, వాళ్ళ ఆస్తులు పెంచకుండా, వాళ్ళ డబ్బులు ఇవాళ తినడం కోసం ఖర్చు పెట్టే హక్కు మనకి ఎవడిచ్చాడు? అంచేత సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. వచ్చే తరం దెబ్బతినకుండా అప్పు చేసిన డబ్బు వచ్చే తరం భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి తప్ప వాళ్ళ ఖర్చుల కోసం కాకూడదు. ప్రధాని మోదీ గారు ఆయన కొద్దిగా యాక్టివ్ రోల్ పోషించి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఆయన ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ప్రతి ఒక్క దేశంతో ఒక ఒక సహృద్భావ వాతావరణంలో మాట్లాడగలిగే పరిస్థితి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది. మోదీ గారు కొంత ఇనిషియేట్ తీసుకుని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొంతమంది ప్రధానమంత్రి గారి మొట్టమొదటి బాధ్యత మన దేశ ప్రయోజనాలను కాపాడటం. అందులో సంక్షోభ సమయంలో భవిష్యత్తుకి సరైన చర్యలు తీసుకోవడం ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పైన ఖచ్చితంగా ఒక కీలకమైన దేశాల్లో ఒకటిగా, మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే మాట వినిపించిన శక్తున్న వాళ్ళు ఉన్నారు, చైనా కంటే మన పెద్దవాళ్ళం కాదు, కానీ మనకు కూడా కొంత పాత్ర ఉన్నది. రెండు పక్కల కూడా గుడ్ విల్ ఉంది కాబట్టి, మరి మనకు కూడా చాలా కీలకమైన అవసరాలు ఉన్నాయి కాబట్టి, హిందూ మహాసముద్రంలో కీలకమైన దేశం కాబట్టి మనకి, అంచేత ఒక దేశం విడిగా చేయలేదు మనం. జపాన్తో కలిసి, చైనాతో కలిసి, యూరప్ దేశాలతో కలిసి, మధ్యప్రాచ్య దేశాలతో, నా దృష్టిలో భారత్, చైనా, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాలు ఈ ఐదుగురికి పాత్ర ఉన్నది. కలిసి గట్టి ప్రయత్నం చేయాలి. బహుశా ఇవన్నీ బహిరంగ చెప్పి చేసేవి కాదు, ఆర్భాటాలతో చేసేవి కాదు, ఆ చర్చలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. సార్, గల్ఫ్ కంట్రీస్లో మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, 1 కోటి మంది దాకా ఉన్నారు. ఇప్పుడు వైట్ కలర్ జాబులు చేసేవాళ్ళు, బ్లూ కలర్ జాబులు చేసేవాళ్ళు అందరూ కూడా 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. దాదాపు 1,00,000 మంది ఇండియాకి వచ్చారంట. సో వాళ్ళ 3.5 లక్షల మంది వచ్చారు. ప్రధానమంత్రి గారు నిన్న ప్రకటనలో చెప్పారు 3,70,000 మంది ఎంతమంది వచ్చారని చెప్పని. కానీ 1 కోటి మంది ఉన్నారు కాబట్టి 97% అక్కడే ఉన్నారు. భారత ఉపఖండం మొత్తం చూస్తే, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇతర ఉపఖండ దేశాలు చూస్తే బహుశా 2-2.5 కోట్ల మంది ఉన్నారు. అంతా కూడా మన సంతతే కదా, మనం అంతా దాని గురించి ఆలోచించాలి. కాబట్టి మనకి మన దక్షిణాసియా ఉపఖండానికి, భారత ఉపఖండానికి ఇది చాలా కీలకమైనటువంటిది. ఈ 2-2.5 కోట్ల మంది నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతే అన్ని దేశాలు చతికిలు పడతాయి. ఎక్కువగా రెమిటెన్స్ వచ్చేది గల్ఫ్ దేశాల నుంచి. మన వాళ్ళకి ఉపాధి కలిగేది అక్కడ. కాబట్టి ఈ యుద్ధం అంతం కావాలని, ఆ దేశాల్లో మళ్ళీ శాంతి రావాలని, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలని, ప్రశాంత పరిస్థితులు రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ 1 కోటి మందిని తీసుకొచ్చే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. 1 కోటి మందిని తీసుకోవాలంటే 550,000 విమానాలు కావాల్సి వస్తాయి. 50,000 విమానాలు. ఒక్కొక్క ఫ్లైట్కి 200 మందిని అనుకున్న 50,000 ఫ్లైట్స్ కావాలి. ఇవాళ అక్కడ అన్ని ఫ్లైట్స్ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి తీసుకురావడమే అసాధ్యం. ఒకటే పరిష్కారం. ఇప్పుడు అమెరికానో, బ్రిటనో, మరో దేశం మీరు వదిలేసేయండి, తిరిగి వచ్చేయండి చెప్పచ్చు. 1,000 మంది అంటారు, 2,000 మంది అంటారు. 1 కోటి మంది ఎవరు తీసుకెళ్తారు? అవును, మనం తీసుకొచ్చాం. బంగ్లాదేశ్ ఎవరు తీసుకొస్తారు? పాకిస్తాన్ ఎవరు తీసుకొస్తారు? శ్రీలంక ఎవరు తీసుకొస్తారు? కాబట్టి అక్కడ పరిస్థితులు సద్దుమణగడం తప్ప, శాంతి పునఃస్థాపన జరగడం తప్ప మరో మార్గం లేదు. కానీ వీళ్ళు కండిషన్లు పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నట్టు ఎక్కడ సూచన కనపడలేదు. ఆయన అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు, కానీ ఈయనేమో ఏదైతే కూల్ చేశారో, పడగొట్టేశారో, మాకు నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం మాకు ఇవ్వండి. అవన్నీ చర్చల్లోకి వెళ్తే కానీ చర్చలకు ముందు ఎప్పుడు తెలవవి. ఇరాన్ కూడా ఏంటంటే వాళ్ళు కసి మీద ఉన్నారు, మా మీద దాడికి దిగారు, మేము చర్చలు సిద్ధంగా ఉన్నా కూడా సరే అంత తెలుస్తామని. కానీ మళ్ళీ వాళ్ళు ఎలాగైతే మనందరికీ కలిపి మొహమ్మద్ కోపంతో ముక్కును కోస్తున్నారో, వీళ్ళు కూడా అలాగే మొహమ్మద్ కోపంతో ముక్కును కోస్తుంటే అట్లాగే ఇరాన్ ఇప్పుడు యుద్ధం కొనసాగినట్టయితే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు, కానీ ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికే సగం పోయింది. ఇప్పటికీ సగం పోయింది. 25 ఏళ్ళుగా ఈ శాంక్షన్ల వల్ల చాలా నష్టపోయినారు. ప్రజలంటే ప్రేమ ఉన్నట్టయితే, మీ నాగరికతలు పెంచుకోవాలి, సంస్కృతిని పెంచుకోవాలన్నట్టయితే ఈ పిచ్చి మాటలు కట్టుబెట్టేసి దురుస్థానం తగ్గించేసి ఎలాగోలా శాంతికి సిద్ధపడతారని నేను ఆశపడుతున్నాను. అంటే సానుకూల పరిస్థితులు ఉంటాయంటారు సో డెఫినెట్గా. లేకపోతే ఏమవుతుందంటే దానికి పరిష్కారం ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మీద విద్యుత్ కేంద్రాల మీద బాంబులు వేసి ప్రజలను అన్యాయం చేయడం కాదు. అది యుద్ధ నేరం అవుతుంది, ఏ రకంగా చూసిన అమానుషమైంది, అది పరిష్కారం కాదు. అప్పుడు బహుశా సరైన పరిష్కారం ఏమవుతుందంటే, ఇరాన్ ఎప్పటికి కూడా తన ముడి చమురు ఎగుమతి చేసుకుంటుంది, ప్రధానంగా చైనాకు అమ్ముతుంది. స్టేట్ ఆఫ్ హార్మజ్ వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు.
అక్కడికి ఎవరు వచ్చినా అంత తెలుస్తారని బెదిరిస్తున్నారు, ఎవరు ధైర్యం చేయట్లా. కానీ దాని నుంచి బయటికి వచ్చినప్పుడు గల్ఫ్ నుంచి బయటపడాలని చెప్పంటే అది ఇరాన్కి కూడా అవసరమే కదా ఓడలు. అమెరికా దిగ్బంధనం చేసింది అనుకోండి, అక్కడి నుంచి అసలు ఓడలు ఏది రావడానికి వెళ్ళలేదని చెప్పని ఒక్క దెబ్బన మీకు ఇరాన్ నుంచి ఎగుమతులను ఆగిపోతాయి, ఆర్థికంగా సంక్షోభంలో పడతారు. కాబట్టి వాళ్ళని దాడి చేయక్కర్లా. వాళ్ళు ప్రపంచానికి చేస్తున్నటువంటి నష్టాన్ని వాళ్ళకు కూడా చూపెట్టినట్టయితే ఆర్థికంగా వస్తే దారికి వస్తారు. అంచేత ఆ దుడుకుతనం ప్రదర్శించకుండా అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, పరిష్కారాన్ని వీలున్నంత మేరకు ఒక యుద్ధం వెంటనే ఆగకపోయినా కూడా యుద్ధం ఆగడానికి అనుకూలంగా ఉండేట్టుగా మరింత విధ్వంసానికి దారి తీయకుండా ఆర్థికంగా ప్రయత్నం చేయాలి తప్ప మేము అంతా దాడులు చేసి ఇరాన్ని భస్మపెట్టడం చేస్తుంటే ఇరాన్ని భస్మపెట్టడం చేస్తే అమెరికాకు ఉన్నది, అది పరిష్కారం అవుతుందా? ఏ రకంగా అవుతుంది? అణుబాంబులు ఉన్నాయి, వ్యర్థం వేసేసి మొత్తం ప్రపంచం 1 లక్షల మంది చంపేస్తారా మీరు? ఏం పరిష్కారం అవుతుంది? కాబట్టి కొద్దిగా ఆలోచనతో చేయాలి. సార్ ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఫిబ్రవరి 28వ తారీఖు కొన్ని నిమిషాల్లోనే సుప్రీం లీడర్ని చంపేశారు సార్. అంటే ఇరాన్ సుప్రీం లీడరే చనిపోతే మొత్తం మన హస్తగతం అయిపోతుంది, అందరూ లొంగిపోతారు అనుకోవటం అసలు ఆ కారణంగా అది ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు దొరుకుతున్నాయి వాడికి. ఆయన అక్కడ మీటింగ్కి వెళ్తున్నాడని చెప్పని ఆయన చంపేయడం సాధ్యమైన అవకాశం ఆలోచన కలిగింది. అందుకనే లేడీకి లేచిందే పరుగని చెప్పని తర్వాత పర్యవసానం అంటే ఆలోచించకుండా ఇది చేస్తే అయిపోతుందని చెప్పని వేసేసారు. అసలు ఇన్ని రోజులు జరుగుతుందని వాళ్ళు ఊహించుండరు. అది చాలా తప్పు కదా. అది ఇరాన్ ఇంత బలంగా నిలబడుతుందని అనుకోని ఉండరు. ఎన్నేళ్లుగా ఈ 40-50 ఏళ్ళుగా ఎందుకని ఇరాన్ మీద దాడి చేయలేదు ఇతర అధ్యక్షులు, అమెరికా అధ్యక్షులు? ఇలాంటి ప్రమాదం ఉంది, ప్రపంచం మొత్తానికి సంకటం అవుతుంది, సమస్య పరిష్కారం కాకుండా జట్ల మొత్తం ఉద్దేశంతోనే కదా. కాబట్టి ఆ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇది పూర్తి వైఫల్యం, నాయకత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుంది. విజ్ఞత లేకుండా దుందుడుకు చర్య చేపట్టారు. సరే, జరిగిందే జరిగిపోయింది, ఇప్పుడు పరిష్కారం చూడాలి. ఇరాన్ మీద కోపంతో ప్రపంచాన్ని నష్టం చేయడం కరెక్ట్ కాదు, ట్రంప్ మీద కోపంతో ప్రపంచాన్ని నష్టం చేయడం కరెక్ట్ కాదు. సమస్య మనందరిది, ప్రపంచ ప్రజలందరిది. అందుకనే నేను ఆగిపోతున్నాను నమ్ముతాను. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆగాలని కోరుకుంటున్నా, ఆ ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాబట్టే ఇవాళ దాడి దూతామని చెప్పన్నా కూడా కొంచెం వెనక్కి వెళ్ళిన కారణం అది. ప్రపంచ అభిప్రాయం విలువ ఉంటుంది. ఇది 1-10 రోజులు ఆగిపోతుందని నేను ఆశపడుతున్నాను. కానీ ఈ నాటో దేశాలు కావచ్చు, యూరోపియన్ యూనియన్లో ఉన్నవి, వాళ్ళు కూడా బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్? ఒక తంపరితనం ఉన్న నాయకుడు ఉన్నప్పుడు, విశృంఖలత ఉన్న నాయకుడు ఉన్నప్పుడు, అదుపు ఆజ్ఞన నాయకుడు ఉన్నప్పుడు బహిరంగంగా చెప్తే అనవసరంగా వారితో కయ్యానికి దిగడం ఎందుకు, ఉన్నాడు బెడ్డం ఎందుకు అని చెప్పేదేదో కొంచెం మృదువుగా, కాస్త అనునయంగా. ఎందుకంటే మనిషి మనస్తత్వాన్ని బట్టి మామూలుగా మన మీద ఎక్కడ విరుచుపడతారని వాళ్ళు నాయకులు మామూలుగా ఇట్లా ఉండకూడదు. నాయకుల నుంచి మనం సంయమనం అనుకోతాం. ఏ దేశంలోనైనా కూడా మన పిల్లలకు నాయకుల పేర్లు పెడతాం. చిన్నపిల్లలకి ఏం చెప్తాం, చూసావా అలా ఉండాలి నువ్వు కూడా అని చెప్తాం. ఒక ఏ రంగంలో నాయకులైనా సరే వాళ్ళల్లో ఒక మంచి సచ్ఛీలత, నిజాయితీ, నింపాదిగా ఉండడం, తొందరపాటు లేకుండా ఉండటం, విజ్ఞత ప్రదర్శించడం, 10 మంది ప్రయోజనాల గురించి ఆలోచించడం, ఇలాంటి వాళ్ళని మనం గౌరవిస్తాం కదా. వాళ్ళని ఆదర్శంగా పిల్లలు చూపెడతాం కదా. అమెరికా దురదృష్టం, మనందరూ దురదృష్టం, అమెరికాలో అలాంటి నాయకుడు లేడు ఇప్పుడు. ఈయన మొదటిసారి బాగానే ఉన్నట్టు అనిపించింది సార్. ఈ రెండోసారి అధ్యక్షుడు మొదటిసారి ఆయన కట్టడి చేశారు, కొత్తగా అధికారంలోకి వచ్చాడు, కొంత కట్టడి చేయగలిగారు. రెండోసారి విశృంఖలంగా పెట్టకపోయాడు, ఆ కట్టలన్నీ తొలగించేసుకున్నాడు. ఆయన ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి కావాలని ఒకవైపు కోరుకుంటాడు, ఒకవైపు ఏమో ఇంత బీభత్సమైన యుద్ధాలు. దానికి చంపన గురించి మాట్లాడడం నా దృష్టిలో వృధా. ఆయన్ని మార్చే శక్తి మీకు నాకు లేదు. సందర్భాన్ని బట్టి మెడలు వంచాల్సిందే. కానీ మనం చూడాల్సింది ఆయన కానీ అలాంటి వాళ్ళ వల్ల కానీ ప్రపంచం అల్లకల్లలో కాకుండా ఏం చేయాలి ఆలోచించాలి. ఇరాన్లో నాయకత్వం కావచ్చు, అమెరికాలో నాయకత్వం కావచ్చు, వాళ్ళని తిట్టిన ప్రయోజనం లేదు కదా. మనం ఏ రకంగా ఈ ఉపద్రవాన్ని కాస్త తగ్గించాలా, భవిష్యత్తుని కాపాడుకోవాలా, దాని మీద దృష్టి పెట్టాలి మనం.